ఒక సందేశం లేకపోతే హెచ్చరిక ఏంటంటే, నువ్వు యేసుతో ఉంటేనే నీ జీవితం ఆశీర్వదించబడతాయి. ప్రభుతో ఉంటేనే నువ్వు అభివృద్ధి అవుతావు. ప్రభుతో ఉంటేనే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వగలుగుతావు అనేది క్రిస్మస్ అందించే వర్తమానమై ఉంది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం, అలాగే కీర్తన 1:3 దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం బట్టి దేవుని యొక్క శాశ్వతమైన కృప మనకు తోడుగా ఉండి మనలను ఉన్నతమైన స్థాయిలో నడిపించాలని కోరుతున్నాను. ఈ 11 నెలల్లో జరగని అద్భుతాలు ఏదైతే ఉందో, పొందని ఆశీర్వాదాలు ఏదైతే ఉందో, వాగ్దానం చేయబడి ప్రవచించబడి జరగని కార్యాలు ఏదైతే ఉందో అవన్నీ దేవుడు ఈ నెలలోపుల జరిగించి మనలను నూతన సంవత్సరములో సమృద్ధి పొందిన వారుగా, ప్రవచనాలు నెరవేర్చబడిన వారుగా మళ్ళీ దేవుడు ముందుకు నడిపించబోతున్నాడు. ఈ క్రిస్మస్ సీజన్లో మనము అనేక హెచ్చరికలను, అనేక వాగ్దానాలను మనము ప్రభు నుండి పొందగలుగుతాం. ఒక సందేశం లేకపోతే హెచ్చరిక ఏంటంటే, నువ్వు యేసుతో ఉంటేనే నీ జీవితం ఆశీర్వదించబడతాయి. ప్రభుతో ఉంటేనే నువ్వు అభివృద్ధి అవుతావు. ప్రభుతో ఉంటేనే నువ్వు నిత్య జీవానికి వారసుడు అవ్వగలుగుతావు అనేది క్రిస్మస్ అందించే వర్తమానమై ఉంది. ఎందుకంటే మనకు క్రిస్మస్ అనేది ఏదో ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఒక నెల పాటు ఈ క్రిస్మస్ ఆరాధన మనకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెలంతా మనము క్రిస్మస్ యొక్క, యేసు జన్మ యొక్క మరి సందేశాలను మనం ధ్యానించాల్సిన వారమై ఉన్నాం. సో యేసుతో అండకట్టబడి ఉండటం, యేసుతో ఉంటేనే మన జీవితము ధన్యకరంగా, ఆశీర్వాదకరంగా మారుతాయి. యేసు ప్రభు కూడా ఈ మాట చాలా గట్టిగా చెప్పాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 వచనాలు చదివితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారు. తీగ ద్రాక్షవల్లితో ఉంటేనే ఫలిస్తాయి. తీగ ద్రాక్షవల్లితో ఉండకపోతే అది ఫలించదు. 5వ వచనంలో అంటున్నాడు, 15:5లో, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. కనుక యేసుతో అండకట్టబడిన ప్రతి ఒక్కరి జీవితము ధన్యకరంగా మారినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు ఈ యొక్క యేసు జన్మాన్ని పురస్కరించుకొని రాయబడిన సంభవాల్లో, సందేశాల్లో మనకు కనపడుతున్నాయి. యేసు తల్లి అయిన మరియా యేసు ప్రభుతో పరిచయం అయినప్పుడు యేసు ప్రభును 9 నెలలు మోసి తర్వాత ఈ లోకానికి దేవుని కుమారుడైన యేసు పుట్టడానికి సాధనముగా వాడబడినప్పుడు ఆమె ఎక్కడ ఉందంటే ఒక పశువుల పాకల్లో తన జీవితాన్ని ప్రారంభించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 12వ వచనములో మనకు కనబడుతుంది. పశువుల పాకలో తన జీవితాన్ని ప్రారంభించబడినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఇప్పుడు యేసుతో ముడివేయబడింది కాబట్టి ఈమె జీవితం పశువుల పాకలోనే ముగించబడలేదు. ఆమె జీవితం ఇంకా సచ్చేదాకా పశువుల పాకలోనే లేదు. బైబిల్లో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ పశువుల పాక నుండి 1.5 ఇయర్ కాకముందే జ్ఞానులు వచ్చేసరికి ఆమె పశువుల పాకలు లేదు.
బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చదివితే, జ్ఞానులు యేసు యొద్దకు వచ్చేసరికి ఇప్పుడు మరియ ఎక్కడ ఉన్నారంటే ఇంటిలో ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఇంటిలో ఉన్న యేసును కలుసుకున్నట్టుగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో మనకు కనపడుతుంది. చూడండి, అక్కడ పశువుల పాకం రాయబడలేదు. యేసు వచ్చేసరికి, యేసును జ్ఞానులు కలుసుకోవటానికి వచ్చేసరికి పశువుల పాకం ఎక్కడ వెళ్ళిపోయారంటే ఇంటిలోనికి వెళ్ళిపోయారు. ఎంత అభివృద్ధియో చూడండి, ఎంత మార్పో చూడండి. పశువుల పాక నోమోర్, ఇంకా పశువుల పాక కనబడలేదు. పశువుల పాకకు స్వస్తి చెప్పారు, ఫుల్ స్టాప్ పెట్టేశాడు దేవుడు. అయితే 33 సంవత్సరాల తర్వాత మరలా మరియా ఎక్కడ కనపడుతున్నారంటే మేడ గదిలో కనపడుతున్నారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 14వ వచనం చదివితే 120 మంది మేడ గదిలో శుద్ధాత్మ పొందడానికి కోసం ప్రార్థనలో ఉన్నారు. అయితే ఈ మేడ గదిలో ఉన్న వారిలో 120 మందిలో ఎవరు కూడా ఉన్నారంటే యేసు తల్లి అయిన మరియ కూడా ఉన్నట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, పశువుల పాక నుండి ఎక్కడికి వెళ్ళారు? ఇంటిలోనికి. ఇంట్లో నుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మేడ గదిలోనికి. అడుగడుగున అంచులంచులుగా దేవుడు అభివృద్ధి చేయటాన్ని, ఆశీర్వదించటాన్ని మనము స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడైతే మేడగదిలో కూడా లేదు. మేడగదిలో నుండి పరలోకములో ఆమె కొరకు సిద్ధపరచబడిన ఆ ఇంటిలోనికి వెళ్ళిపోయారు. యోహాను సువార్త 14:1-2 వచనాలు చదివితే ప్రభువు అంట అందరికీ వాసస్థలాన్ని, ఇల్లును సిద్ధపరచడానికి వెళ్ళాడంట, మరలా వస్తాడంట. అయితే ఇప్పుడు మరి పరిశుద్ధులందరూ విశ్రాంతి తీసుకుంటున్న ఆ పరదేశంలోనికి, అనగా ప్యారడైస్లో ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు తన సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా అక్కడ మరి ఎవరికి వాళ్ళకి కేటాయించబడిన ఆ యొక్క నివాస స్థలాల్లో ఉంటారు. మరియా ఉత్తమమైన దాన్ని, శ్రేష్టమైన వాటిని ఎన్నుకున్నారు. దేవుడు ఆమెకి ధారాళంగా ప్రసాదించినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, యేసు లేకుండా మీరు ఏమీ చేయలేరు. యేసు లేని జీవితం శూన్యం. యేసు లేని జీవితం, నువ్వు ఎంత చదువున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంతటి భక్తి ఉన్నా, నీ జీవితం యేసుతో అండకట్టబడకపోతే, యేసుతో లేకపోతే నీ జీవితానికి విలువ ఉండదు, నీ జీవితానికి ఆశీర్వాదం కలగదని మనకు స్పష్టంగా ఈ వాక్యం మనకు తెలియపరుస్తున్నాయి. యేసు 12 మంది శిష్యులను పిలిచాడంట. ఎందుకు ప్రత్యేకంగా కొంచెంమంది ఎన్నుకున్నారంటే, మొదటి కారణం ఏంటంటే వారు యేసుతో పాటు ఉండటానికి పిలిచాడంట. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది, తనతో పాటు ఉండటానికి యేసు వారిని ఎన్నుకున్నాడు. ఆ తర్వాతనే సేవ, రోగులు బాగు చేయటం, దెయ్యాల వల్ల కొట్టడం, సువార్త ప్రకటించడం వల్ల తర్వాత దేవుడు ప్రధానముగా ఆయన మన నుండి కోరేది ఏంటంటే మనము యేసుతో ఉండాలి, యేసు మనతో ఉండాలి. అందుకొరకే యేసు తను పోల్చినప్పుడు మళ్ళీ వేరు చేసి పోల్చలేదు. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలై ఉన్నారన్నారు. మరి ఎఫెసీ పత్రికలో మనం చూస్తే మరి మీరు శరీరమై ఉన్నారు, నేను శిరస్సై ఉన్నాను అన్నాడు. కొరింథీ పత్రికలో చూస్తే మీరు ఆలయమై ఉన్నారు, ఆలయంలో ఉన్న దేవుడు నేనే అన్నాడు. ఇలాగా తర్వాత నేను కుమ్మరివాడై ఉన్నాను, మీరు చికటమట్టి అయి ఉన్నారు, నేను కాపరి అయి ఉన్నాను, మీరు గొర్రెలై ఉన్నారు.
సో యేసుకు మనకు ఎడబాపు అనేది లేనే లేదు. ఒకవేళ మీరు యేసుకు దూరంగా ఉంటే, ప్రభుతో అండకట్టబడకుండా ఉంటే, సవాసం చేయకుండా ఉంటే, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడి, ప్రభా నువ్వు నాకు కావాలి, నీతో నేను ఉండాలి, అయ్యా నీతో నేను నడవాలి అని మీరు తీర్మానించుకొని ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, మా జీవితంలో కనబడే లోటుపాట్లన్నిటినీ సరిచేయమని అడుగుతున్నాను తండ్రి. పాపులు నీ ఎదుట నిలబడనేరారు ప్రభా, మమ్మలను కడగండి ప్రభా, మమ్మలను పరిశుద్ధపరచండి ప్రభా. అయ్యా నువ్వు కావాలి తండ్రి, నీతో మేము జతపరచబడాలి ప్రభా, నీతో మేము ఏకమవ్వాలి ప్రభా. తండ్రి అటు కృప మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీతో కలిసి ఉండే భాగ్యం దయచేయండి. మమ్మల్ని ఇప్పుడే అభిషేకించండి, యేసు నామములో స్వస్థపరచండి, విడుదల అద్భుతాల ఆశీర్వాదాలు దయచేయండి. ఈ రోజంతా కనుపాప వలె కాపాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. హల్లెలూయా. ఆమెన్.